అందరికీ నమస్కారం పిల్లలు. ఈరోజు నేను ఒక నీతి కథ చెప్తాను, వినండి. ఒక ఊరిలో ఒక పల్లెటూరు. ఊరు పక్కన 2 చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ఒక చెట్టు ఏమో గర్వంగా ఏమి గువ్వను పిసికిను కాకిని దేన్ని వాడలేదు. గర్వం దానికి, వాళ్ళకి అక్కడ నా చెట్టు పైన ఉంటుంది. ఇంకొక చెట్టు ఏది పోయి వాళ్ళన సంతోషంగా నవ్వుకొని చల్లంగా ఉండదా, కూర్చోండి, ఎవరైనా రండి, మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే నా చెట్టు పైన కూర్చోండి అని చెప్తుంది. అప్పుడు ఏం జరిగింది, అన్నీ సంతోషంగా ఎండకు పోయి కూర్చుంటాయి చెట్లో. కూర్చున్న తర్వాత అది ఆనందంగా సంతోషంగా ఉంటుంది. దానికి ఎంతో సంతోషం, అందరూ వచ్చి నా కొమ్మల పైన కూర్చున్నారని. ఒకరోజు తేనీగలు అడిగితే మేము వస్తాము నీ చెట్లకి తేనె పెట్టుకుంటాము అని అడిగినాయి. చాలా సంతోషమే, పెట్టుకోండి, ఒక్కొక్క కొమ్మకి ఏముండదు అని చెప్పింది ఆ చెట్టు. చెప్పిన తర్వాత ఈ తేనీగలు ఏం చేస్తాయి, బాగా తేనె పెట్టి తయారు చేస్తాయి. తేనె బాగా ఇంత పెట్టి తయారు చేసేస్తాయి. అప్పుడు ఒకరోజు ఒక ఆయన ఈ పొలానికి అడ్డంగా ఉన్నాయి, ఈ చెట్లు 2 కొట్టేస్తే పోతుంది, పొలం నాకు పంట నీడకంతా కాగిపోతున్నది అని చెప్పేసి పోయినాడు. 2 కూలి మనుషులు తీసుకొని పోయిన తర్వాత ఎగ చూస్తే ఈ ఖాళీగా ఉండే చెట్టు కొట్టేసినారు, ఏమీ లేవులే ఈ చెట్లుని పక్షులు అని చెప్పి. ఈ చెట్టుని ఎగ చూస్తే తేనీగలు పక్షులు కీసరు వాసన నరుచుకుంటా ఉన్నాయి. అయ్యో ఇన్ని కూర్చోండి, అయ్యే తేనె పెట్టుండదు, అమ్మ తేనె పెట్టి కదిలిందంటే మనోళ్ళు బతికినిచ్చదా, తేనీగలన్నీ కరిచి చంపేస్తాయి కదా అని చెప్పి వదిలేస్తున్నారు ఆ చెట్టును. ఈ గర్వపడిన చెట్టును మొదటి కొట్టేసినారు. అందరితో హ్యాపీగా ఉండే చెట్టును ఉండిస్తున్నారు. మనుషులైనా ఏదైనా గర్వపడి అందరినీ దూరం అనే వాళ్ళకు చివరిలో ఒక స్నేహితుడు, ఒక బంధువు, ఎవరో ఒకరు సహాయం కావాల్సింది వచ్చేది. ఎంత డబ్బున్నోడైనా, ఒక మంచంలో పడినా కానీ ఒక మనిషి అనేది సహాయం కావాలి, ఒక పని మనిషి అయినా సహాయం కావాలా. శాంతం ఉంటే పని మనిషే కాదు, తెలిసిన ఫ్రెండ్స్ అయినా పోయి అంత టిఫిన్ అయితే పోయో అంత కాఫీయో ఏదో ఒకటి ఇచ్చేసి కొంచెంసేపు మాట్లాడేసి టైం పాస్ చేసుకొని వస్తారు. అప్పుడు 10 మందిలో ఎవరైనా మంచితనము చాలా రోజులు పడుతుంది మనం మంచి అనిపించుకునేదానికి. చెడ్డతనము 1 నిమిషంలో చెడ్డైపోవచ్చు. ఎప్పుడైనా మంచితనంతోనే మనిషి జీవించాల. పోయిన తర్వాత కూడా కొన్ని తరాలు కొద్ది రోజులు ఏడన్నా కూర్చున్నా, ఒక గుడి కాడ ఏడన్నా పొలం కాడ కూర్చున్నా కానీ పలానా ఆయన మంచి ఆయన కదా, పాపము ఎంత మంచోడు, ఎంత ధర్మంగా బతికినాడు, అందరితో స్నేహితుమే అనుకో, అందరూ బీదోడిని మహారాజును అందరినీ ఒకటిగానే చూస్తా ఉన్నాడు అని చెప్పుకుంటారు. ఈ గర్వపడి చెడ్డపడి ఉంటారు చూడు, వాళ్ళ మాట ఏడన్నా నవ్వుతా పని చేసుకుంటా పొలాల కాడ పని చేసుకున్నా, నాయన ఆయన మాట వద్దునైనా తలకాయ నిప్పు పొద్దున్నే ఏందే పని అవుతుంది ఆయన మాట ఏం తెచ్చుకునేదని బాధపడతారు. అట్లా మంచితనం ఎవరైనా మంచితనమే నిదానంగా మంచితనమే పనికొచ్చది. దుడుకుతనము కోపము చెడ్డ నిమిషమే ఎంతోమంది దూరం అవుతారు. ప్రతి మనిషికి ఆస్తి శాశ్వతం కాదు, ధనము డబ్బు కాదు. 10 మంది స్నేహితుల్లో మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు, కానీ మనం 10 మంది మన దృష్టిలో మంచోళ్ళే అనుకొని నలుగురిలో కలిసి మెలిసిపోయిన వాళ్ళకు ఏ పొద్దైనా అదే శాశ్వతం. మంచితనమే చనిపోయినా కానీ కొన్ని తరాల వరకు అనుకుంటారు. ఇప్పుడు నా తరంలో ఒక స్నేహితురాలు నా తరం అంతా అనుకుంటారు. నా బిడ్డలకు చెప్తే నా బిడ్డలు నా మనోళ్ళు కూడా పలాని కుటుంబం పలాని అవ్వ పలాని తాత ఇట్ట మంచోళ్ళు అంట అని చెప్పుకుంటారు చూడు. అదే నేను నిలబడేది. స్కూల్కి పోయినా ఎక్కడికి పోయినా 10 మందితో స్నేహితంగా మంచితనంగా కలిసి మెలిసి ఉంటేనే అందరూ మనమే. అది ఆ కులము ఈ కులము అది కానీ ఇది కానీ వాళ్ళు డబ్బున్న వాళ్ళు కానీ డబ్బు లేని వాళ్ళు అనుకోకూడదు. అందరూ ఒకటే మనుషులు. బాగుంది.